అందరికీ నమస్కారం. మిత్ర తెలుగు పాఠకులకి శుభోదయం. ఈ రోజు 8వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు తిథి బహుళ పంచమి ఉదయం 10:17 వరకు, తదుపరి షష్ఠి. ఈ రోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం, సాయంత్రం 4:17 వరకు, తదుపరి ఉత్తర. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని పనులలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగాన అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలని అందుకుంటారు. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు మీకు కలిసి వస్తాయి. తదుపరి మిథున రాశి. వ్యాపారాన స్వల్ప లాభాలని అందుకుంటారు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. సంతాన అనారోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఇతరులపైన మీ అభిప్రాయం మార్చుకోవడం మీకు చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారిస్తారు. తదుపరి కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాల్ని అమలు పరుచుకుంటారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి సింహరాశి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు గతం కన్నా కూడా మెరుగవుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. తదుపరి కన్యారాశి. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి తులారాశి. ధన వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాల్ని అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో గాని పూర్తి కావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప మీకు ఫలితం ఏమాత్రం కనిపించదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. తదుపరి ధనుసు రాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరంగా మరింత పురోగతి కలుగుతుంది. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. ఉద్యోగాలలో పనితీరుకి తగిన ప్రశంసల్ని అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గృహాన శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. తదుపరి కుంభరాశి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. మీ ప్రవర్తన వలన ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మీకు ఏమాత్రం కలిసి రావు. వివాదాలకి మీరు దూరంగా ఉండటం మీకు చాలా చాలా మంచిది. తదుపరి మీనరాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగిపోతుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలుంటాయి. ధనపరమైన ఇబ్బందులు మీకు చికాకు కలిగిస్తాయి.